అందరికీ నమస్కారం. నిన్న మొన్న మన శంకర్ వరప్రసాద్ పండగకు వస్తున్న సినిమాకి సంబంధించి రేటింగ్లు ఆపారు, రివ్యూలు ఆపారు, ఏంటిది బయట అని చెప్పేసి మాట్లాడినప్పుడు చాలామంది చాలా రకాల కామెంట్లు పెట్టారు. ఎవరు అని చూస్తే మొత్తం కూడా ఫస్ట్ కామెంట్లు వాళ్ళవి. అంటే ఇప్పుడే పెడుతున్నారు. వాళ్ళకి తెలియదు నేను చిరంజీవికి ఎంత అభిమానం. సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. నాకు మా జనరేషన్కి అటువంటి చిరంజీవిని ఇదిగో మరలా ఈ సినిమాలో మనం చూడవచ్చు. ఏది మన శంకర్ వరప్రసాద్ గారిని ఏ రేంజ్లో చూడండి. అనిల్ రావిపూడి పెద్ద స్టోరీ ఏం లేదు, రెగ్యులర్ స్టోరీయే, తెలిసిన స్టోరీయే. కానీ అడుగడుగునా కూడా అసలు ఎంటర్టైన్మెంట్, కామెడీ, డ్యాన్స్, పాటలు, టైమింగ్, హుక్ స్టెప్స్ ఇలా చెప్పుకుంటే పోతే చివరిలో వెంకీ మామ వచ్చిన తర్వాత వెంకీ గౌడ అండ్ మన చిరంజీవి కుమ్మేస్తారు సినిమాని. నయనతార తన స్టార్డమ్ తగ్గట్టుగానే ఈ సినిమాలో బ్రహ్మాండ హావభావాలు పలికించేసింది. కొంతమంది అనడం ఏంటంటే విశ్వాసమా ఏదో ఉంది కదా, అజిత్ నయనతారది. ఆ సినిమాని ఈ సినిమా కొంచెం దగ్గర పోలికలు ఉంటాయని చెప్పేసి అన్నారు. బట్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే చిరంజీవి వచ్చి ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, ప్రొఫెషనల్ పరంగా దూసుకుపోతూ ఉంటాడు. బట్ ఫ్యామిలీ పరంగా టైం కేటాయించాడు. దాంతో డబ్బున్న అమ్మాయి అయినటువంటి నయనతార వచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోయింది, విడాకులు ఇచ్చేసి. ఆ తర్వాత పిల్లల్ని ఒక బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేసింది. ఈ విషయం తెలిసి చిరంజీవి బాధపడుతున్న మూమెంట్లో దాని చిరంజీవి బాస్ అన్నప్పుడు కేంద్ర మంత్రి వచ్చేసి ఇన్నాళ్ళు నాకు సెక్యూరిటీ ఉన్నావు కదా, నీకంటే ఫ్యామిలీ లైఫ్ కావాలి కదా, హ్యాపీగా వెళ్ళు అని చెప్పేసి ఆ బోర్డింగ్ స్కూల్లో పీఈటీగా నియమిస్తాడు. ఇక అక్కడ మన బుల్రాజ్తో వచ్చేసి కామెడీ టైమింగ్లు అవన్నీ. ఇక ఆ తర్వాత మరలా ఫ్యామిలీకి ఎలా దగ్గర అవుతాడు, ఫ్యామిలీ అంటే ఎలా ఉండిద్ది ఏంటని చెప్పేసి నయనతార వాళ్ళ అమ్మ ఎలా చెప్పేది, నయనతార వాళ్ళ నాన్నకి మరలా ఆపద వస్తే చిరంజీవి వచ్చి ఎలా కాపాడాడు, అండ్ గతంలో ఎందుకు విడిపోయినారు, ఇప్పుడు మరలా కలిసారా లేదా, అండ్ ఫైనల్గా వచ్చేసి వెంకీ గౌడ మన వెంకీ మామకి నయనతారకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఫైనల్లీ మరలా చిరంజీవి నయనతార కలవడానికి వెంకీ మామ ఎలా హెల్ప్ చేస్తాడు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూడొచ్చు. మరలా సింపుల్గా చెప్పిన క్లోజ్ చేసిన సంక్రాంతికి రేపు రిలీజ్ అనగనగా ఒకరాజు, నారి నడుమరారి, భక్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ 3 సినిమాల్లో ఏ కొంచెం అటు ఇటుగా ఉన్నారంటే బ్లాక్ బస్టర్ హిట్ ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారే. నేను కోరుకున్నట్టుగానే 400 కోట్లు బొమ్మ అన్నప్పుడు ఎస్ అవుననే అంట. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి చాలా డిసిప్లిన్డ్గా మన అనిల్ రావిపూడి 80 కోట్లలోనే సినిమా కంప్లీట్ చేశారు. రెమ్యూనరేషన్లోనే పక్కన పెట్టండి, ఓన్లీ సినిమాకైనా ఖర్చు 80 కోట్లు. తర్వాత వచ్చేసి తర్వాత ఇంకేమిటి 85 డేస్ లోపల సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఓవరాల్గా ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ టైమింగ్, ఇచ్చిన డబ్బుకి న్యాయం చేకూర్చున్నప్పుడు డైరెక్టర్ ఎవరంటే అనిల్ రావిపూడి. అటువంటి అతను ఈరోజు చిరంజీవిని పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. చిరంజీవి టైమింగ్ ఏంటి, కామెడీ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, హుక్ స్టెప్స్ ఏంటి, స్టైల్ ఏంటి, మొత్తం వింటేజ్ చిరంజీవిని మరలా ఈ సినిమాలో మనం చూడవచ్చు. ఆఫ్టర్ లాంగ్ టైం 1980s పుట్టిన వాళ్ళందరూ కూడా చిరంజీవిని ఎలా చూడకుండా అలా ఈ సినిమాలో చూడవచ్చు. అండ్ వెంకీ మామ మల్టీ స్టార్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అమ్మ అన్నట్టుగా ఈ సినిమాలో కనిపిస్తాడు. అంతమంగా ఈ సినిమాకి సంబంధించి లాజిక్లు అవసరం లేదు, స్టోరీ అవసరం లేదు. సంక్రాంతికి అసలైన ఎంటర్టైన్మెంట్ అంటే ఈ సినిమానే. మన శంకర్ వరప్రసాద్ గారు హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేశాడు.